హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఇంకొక కుకింగ్ వీడియో చేస్తున్నాం. చేపల పులుసు. చూడండి, చేపలు ఫ్రెష్గా ఉన్నాయి. మార్నింగ్ మార్కెట్ నుంచి తీసుకొచ్చాం. చింతపండు పులుసు, కరివేపాకు, మిర్చి, టొమాటో ముక్కలు, ఉప్పు, కుకింగ్ ఆయిల్, గరం మసాలా, ధనియాల పొడి, పసుపు, కారం, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి, జీలకర్ర, వామ, మెంతులు, కొత్తిమీర, పుదీనా. ప్యాన్ వేడైపోయింది. దీంట్లోకి మనం వామ, జీలకర్ర, మెంతులు వేసుకొని ఫ్రై చేసుకుందాం లైట్గా. వీటితోనే చేపల పులుసు టేస్ట్ బాగా వస్తుంది. ఈ గింజలు ఫ్రై అయిపోయినాయి, బాగా పొగ వస్తుంది. ఇప్పుడు వీటిని మిక్సర్లోకి వేసుకుందాం. మూత క్లోజ్ చేసుకుందాం. ఈ పౌడర్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఎక్సలెంట్. ఈ మసాలా మిక్చర్ నుంచి కూడా రెడీ అయిపోయింది. ఎంత బాగా అనిపిస్తుంది. ఇది కనుక చేపలు వేస్తే స్మెల్ గుమగుమలు ఆడిపోతాయి, చాలా బాగా వస్తుంది. అల్లం వెల్లుల్లి, వామ, జీలకర్ర, మెంతులు అన్నీ కలిపి పట్టిన మసాలా ఇది. ఈ టేస్ట్ కోసం యూజ్ చేస్తాం మనం పులుసులోకి. ఇక్కడ చింతపండు పులుసు రెడీగా ఉంది. దీంట్లోకి మనము కారం, పసుపు యాడ్ చేసుకుందాం. ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వీటిని బాగా కలుపుకుందాం. ఇవన్నీ మసాలాలు వేసి ఇట్లా కలిపితేనే టేస్ట్ అనేది బాగా వస్తుంది. స్టవ్ మీద బౌల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం కుకింగ్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం కరివేపాకు, మిర్చి యాడ్ చేసుకుందాం. చూడండి, మిర్చి కరివేపాకు చిటపట అంటుంది. దీన్ని ఒకసారి కలుపుకుందాం. నెక్స్ట్ ఐటెం ఏముందని దీంట్లో యాడ్ చేసుకుందాం. ఆనియన్ రెడీ ఉంది. ఆనియన్ యాడ్ చేసుకుందాం. దీన్ని కూడా ఒకసారి బాగా కలుపుకుందాం. ఆయిల్ మాత్రం బాగా ఎగురుతుంది పైకి. ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ఐటెం యాడ్ చేయాలి. దీంట్లోకి టమాటా రెడీ ఉంది. టమాటా యాడ్ చేసుకుందాం. ఎర్రగా ఉన్నాయి టమాటాలు, మార్కెట్లోంచి తెచ్చింది, మండే మార్కెట్. ఇప్పుడు దీన్ని కూడా బాగా కలుపుకుందాం. కర్రీ కొంచెం కలర్ఫుల్గా కనిపించాలి కదా. నెక్స్ట్ దీంట్లోకి కొంచెం ఈ మెంతుల మసాలా, టేస్ట్ బాగా వస్తుంది ముందే యాడ్ చేస్తే. ఇప్పుడు దీన్ని కూడా కలుపుకుందాం. ఆల్రెడీ బాయిల్ అయిపోయింది, మగ్గింది, మంచిగా అంటుకుంటుంది మసాలా కింద బేస్కి. బాగా కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లోకి మన నెక్స్ట్ ఐటెము చింతపండు పులుసు యాడ్ చేసుకుందాం. రెడీగా ఉంది ఇక్కడ. దాన్ని ఒకసారి కలుపుకొని యాడ్ చేసుకుందాం. వావ్, ఇప్పుడు అసలు కలర్ అనేది కనిపిస్తుంది మనకి. సూప్ అనేది చాలా బాగా బాయిల్ అవుతుంది. చింతపండు రసం. దీంట్లోకి ఇప్పుడు మనం ఫిష్ పీసెస్ యాడ్ చేసుకుందాం. కెమెరాలో స్మెల్ తెలియదు కానీ నాకైతే భలే అనిపిస్తుంది. సూపర్ బాయిల్ అవుతుంది. అసలు భలే స్మెల్ వస్తుంది నాకైతే. ఫిష్ పీసెస్ కూడా కొంచెం ఉడికినట్టుగా అనిపిస్తున్నాయి. చూడండి, అంత కలర్ఫుల్గా ఉంది. ఆల్మోస్ట్ చేపల పులుసు రెడీ అయిపోయిందండి. చాలా బాగా అనిపిస్తుంది. ముక్కడు కూడా ఉడికిపోయినట్టుగా అనిపిస్తున్నాయి. ఇప్పుడు దీంట్లోకి మనము ముందుగా నూరి పెట్టుకున్న మసాలా అనేది యాడ్ చేసుకుందాం. ఈ మసాలాతోనే టేస్ట్ అనేది ఇంకా కొంచెం యాడ్ అవుతుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకుందాం లైట్గా. సో ఇప్పుడు కర్రీ అయిపోయింది కాబట్టి మనము దీన్ని సైడ్కి పెట్టేసుకుందాం. సో మన చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది. చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది. రైస్, చపాతీ, రోటీ, పరోటా ఇలా దేంట్లోకైనా తినొచ్చు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది.
సో మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అప్పటి వరకు ఇక్కడ ఉన్న వీడియోలు చూడండి. సబ్స్క్రైబ్.